అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే పిచ్చ తలనొప్పి వచ్చేస్తుంది. ఖచ్చితంగా కాఫీ తాగాలనిపిస్తుంది. కానీ కాఫీ తాగాలంటే ఒక్క లోకల్స్ ఇక్కడ లోకల్స్ కోవిటోళ్ళు తాగేది తాగినామంటే సూపర్గా ఉంటుంది. ఇంకొక విషయం, కోవిటోళ్ళు అంతంత ఎక్స్పెన్సివ్ కాఫీలు, ఎక్స్పెన్సివ్ ఫుడ్, ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఇవన్నీ దేనికి వాడతారంటే ఫస్ట్ పాయింట్ క్వాలిటీ విషయం. క్వాలిటీ ఎంత క్వాలిటీ బాగుంటే అంత దానికి ప్రిఫరెన్స్ ఉంటుందంట, అంత వాల్యూ ఇస్తారనమాట. అంతేగాని అమౌంట్ ఎక్కువ ఉండాలి, అమౌంట్ తక్కువ ఉండదు అని చూసుకొని ఏం కొనరు. దాంట్లో క్వాలిటీ చూస్తారనమాట. క్వాలిటీ కాడ ఇప్పుడు మనం వచ్చేసి ఏదన్నా తలనొప్పి వచ్చింది, కాఫీ తాగాల, పాలు తాగే అలవాటు ఉంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద చొమ్ముకు తీసుకొని తిప్పి 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 తాగుతారు. అదంతా ఏం యాక్చువల్లీ దాంట్లో ఏం యూజ్ ఏమి ఉండదు. దాంట్లో ఏమి ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఏమి ఉండవు. కానీ వీళ్ళు ఒక చిన్న సైజులో కాఫీ అనేది తాగుతారు. చూసామా ఇంత సైజులో, దాంట్లోనే ఉంటాయి మొత్తం అన్నీ. దేనికంటే వాళ్ళు వాటిని మరగబెట్టి 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 చిన్న సైజులో చేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి నీకు కాల్షియం కానీ క్వాలిటీ ఇది విటమిన్స్ కానీ ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. మనం ఎంత లోట తాగినా ఒకటే, వాళ్ళు వచ్చేసి ఒక చిన్న సిప్ చేసినా ఒకటే. ఇదంతా బాగుంటుంది. ఈ సోదంతా మాకు దేనికి చెప్తున్నారా అంటే తెలుసుకునే దానికోసం. నేనేదైతే తెలుసుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, అంతమించి ఇంకేం లే. దేనికంటే నేను నీకెట్ట తెలుసురా అంటాను. నేను కూడా వాళ్ళతో పాటు పోయి తిరుగుతా తాగుతా అట్ట ఇట్ట ఉంటాను కాబట్టి నాకు కొంచెం అవగాహన, మరీ అంత కాదు కానీ కొంచెం వరకు తెలుసు అంటే తెలుసు. బాగుంటుంది. నేను అప్పుడు ఒక 5-6 సార్లు అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. చాలా బాగుంటుంది. కాకపోతే స్వీట్ అయితే ఉండదు, చాలా హాట్ అయితే ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా తాగేవాళ్ళంటే ఖచ్చితంగా తాగలేరు. ఖచ్చితంగా ఎవరన్నా దివానీలో పనిచేస్తా, ఇళ్ళలో పనిచేస్తా, డ్రైవర్లుగా ఉంటారు కదా, వాళ్ళు గవ్వ ఈ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే సూపర్ మ్యాచింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనమాట. అది మనకి ఏదైనా తలనొప్పి అట్టున్నా కూడా ఖచ్చితంగా పోతుంది. అది వచ్చేసి మేడ్ ఇన్ ఇథియోపియా అనమాట, ఆఫ్రికన్ కంట్రీ. ఇథియోపియాలో అది ఫేమస్. అయితే దాన్ని తీసుకువచ్చి వాళ్ళకి బ్రాంచ్లు ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ కోవిటోళ్ళు కొంతమంది బిజినెస్ పరంగా అలా ఇలా చూసి, మామూలుగా ఏంటంటే కోవిటోళ్ళకి బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం. అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ బిజినెస్లు అంటేనే చాలా పిచ్చి అనమాట. అది ఫ్యాషన్ బిజినెస్ అనేది. ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఒక ఉద్యోగం అయినా సరే ₹1 బిజినెస్ పెడితే దాంట్లో ఒక 10 రూపాయలు వచ్చిందంటే వాళ్ళే హ్యాపీ అయిపోతారు. దేనికంటే బిజినెస్లో వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, శాలరీలో వచ్చేసి సేమ్ లెవెలే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి బిజినెస్ అంటేనే ఇష్టం. నాకు కూడా అంతే, బిజినెస్ అంటేనే ఇష్టం, శాలరీలు అంటే కూడా. కానీ మనం పాయింట్లోకి పోయినామంటే అది వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీ ఇథియోపియాలో పుట్టిందనమాట. చాలా చాలా ఘాటు ఉంటుంది, అసలు తాగలేమన్నమాట. దానికి మిక్సింగ్ వచ్చేసి ఏమి ఇస్తారంటే ఏదో సోడానో ఏదో లెమన్ వేసి ఇస్తాడు. సూపర్గా ఉంటుంది. అది ఎవరన్నా ట్రై చేయవచ్చు. దాని పేరు వచ్చేసి చెప్తా గుర్తుపెట్టుకోండి, సూపర్ షాట్. దాని పేరు వచ్చేసి సూపర్ షాట్ అనమాట. అంతకుముందు మా కోటల్ ఫేవరెట్ అయితే ఇప్పుడు నాకు కూడా ఫేవరెటే. అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం హెడేక్, కొంచెం ఏదన్నా అటు ఇటు ఉంటే నేను పోయి తాగుతా. ఇంకొకటి ఏంటంటే నాకు యాక్చువల్లీ కాఫీలు టీలు ఇవి తాగడం కూడా అలవాట్లే. ఎప్పుడన్నా గవ్వ ఏదన్నా ఇలాంటి తాగడం తప్పితే బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అది వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఏమి అనే డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్తా, షార్ట్కట్లో సోది లేకున్నా. అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మొరుజులో ఉంటుంది. మొరుజులో ఏం రా నాయన, ఆడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే కాస్ట్ అంత భయంకరమైన కాస్ట్ అది కాదు, చీప్ కాస్ట్ అనమాట. నిజంగానే చీప్ కాస్ట్. 1 kg 750 అనుకుంటా. 1 kg 750 అయితే ఇండియన్ రూపీస్ ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో
చూడండి. అప్పుడు మాదిరి కోవిడ్ కాదు, ఇప్పుడైతే మొత్తం రోడ్లు, ఫ్లవర్స్, అవి ఇవి మొత్తం అంతా చేంజ్ చేసేసినారు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేసినారు అనమాట. అంత మారిపోయింది. ఒక ఇది లైసెన్సులు ఇవన్నీ మొత్తం కానూన్ అంతా చేంజ్ అయిపోయింది. ఒక విషయం ఏమంటే, ఇప్పుడు లైసెన్సులు వస్తున్నాయి ఖాదీమాలకు అనేది నిజమే. అదైతే నేను కూడా పోయి ట్రై చేశాను, వర్కౌట్ అయింది. ఎప్పుడో అయిపోయింది, కాకపోతే ఆన్లైన్లో చేంజ్ చేసుకున్నాము. ఫస్ట్ లైసెన్సులు రెన్యూవల్ చేసుకునేదానికి నానా తిప్పలు పడి వస్తా ఉన్నాం. కొంతమంది 20 దినార్లు, కొంతమంది 25 దినార్లు, ఆ బంగాళాలో ఒక 10 దినార్లు. ఇంకేమైనా వాస్తాలు పెట్టుకుంటే వాళ్ళకు ఒక కంప్లీట్గా ఒక 50 దినాలు ఇచ్చేసామంటే వాళ్ళే తీసుకోవచ్చేది. చీప్ అండ్ బెస్ట్. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో 3 దినార్లు పెట్టి ఆన్లైన్ చేసుకున్నావా, ఆన్లైన్ కట్ అవుతుంది 3 దినాల్లో. ఎవరికైనా సహీల్ యాప్ ఉంటుంది కదా, దాంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైనే చేసుకున్నాను నా మొబైల్లోనే. వచ్చేసి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు అట్టా ఎవరైనా ఉంటే మనం ఫోటో స్టూడియోలకు అట్లా పోయినామంటే వాళ్ళు చేపించేస్తారు. మసిరి వాళ్ళు ఈ మాదిరిగా ఆన్లైన్లో ఇది లైసెన్స్ రెన్యూవల్ అనేవంటే కొట్టేస్తారు. వాళ్ళు దినాలు 2 దినాలు ఏమైనా తీసుకుంటారు వాళ్ళు. మొత్తం రౌండ్ ఫిగర్ కలిపి 5 దినాల్లో. అయితే అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మిషన్లు యాడ్ ఉంటాయి ఏమి అనే డౌట్ రావచ్చు. సింపుల్గా లోకల్లో ఉండేవాళ్ళు అయితే డైరెక్ట్ అవెన్యూస్కి పోండి. అవెన్యూస్లో వచ్చేసి పేజ్ 3 కింద వచ్చేసి ఒక గాజు టైప్లో మామూలుగా బేస్మెంట్లో దిగేదానికి స్టైర్స్ ఉంటాయి కదా, ఎస్కలేటర్. అవి వచ్చేసి నెంబర్ 5 అనమాట. ఆ టోటల్లీ 12 ఏమో ఉన్నాయి, 12 ఏమో ఉన్నాయి దిగేదానికి. అది వచ్చేసి నెంబర్ 5 అనమాట. పెద్ద పెద్ద అక్షరాలతో 5 అని చెప్పి రాసి ఉంటారు. ఆడికి పోయినామంటే ఆడొచ్చేసి 4-5 లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మిషన్లో. ఆ మిషన్ల కాడికి పోయి ఫస్ట్ మీ సివిల్ ఐడి పెట్టండి. మళ్ళా మీ పాతది లెఫ్ట్ సైడ్లో సివిల్ ఐడి పెట్టండి. రైట్ సైడ్లో వచ్చేసి పాతది లైసెన్స్ పెట్టేసామంటే అదొక 3 మినిట్స్ కల్లా అదే ప్రిపేర్ చేసుకొని 3 నిమిషాల తర్వాత అది రిలీజ్ చేస్తుంది అనమాట కొత్తది. నాకు కూడా వచ్చింది, నిన్నే పోయి తెచ్చుకున్నాను. అది కూడా ఇంకొక విషయం ఏమంటే, వర్కింగ్ డేస్లో మట్టుకే పోండి. అది కూడా టైమింగ్ కూడా ఉంటుంది వాటికి. ఆ టైమింగ్ వరకే పనిచేస్తాయి. ఏది పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 వరకు ఆ టైంలో పనిచేస్తాయి. మిగిలిన టైంలో మీరు పోయినా కూడా వేస్టే, అది వర్కౌట్ కాదు. ఫ్రైడే సాటర్డే అసలు పోకండి, వాటికి బ్రేక్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మరూజ్ అనమాట. మరూజు ఇది మొత్తం కోర్టు వాళ్ళంతా వచ్చే ప్లేస్ ఇది. మన వాళ్ళు అయితే వస్తారు కానీ వర్క్ పర్పస్ మీద వస్తారు. మొత్తం గేట్ సిలో నుంచి లోపల పోవాలి మనము. పూల చెట్లు చూడ వేసినారు. ఇవన్నీ పీక్కొపోయేదానికి కాదు, జస్ట్ చూసేదానికే. ఇల్లు చూసేదానికి మొత్తం దోవంతా పూల చెట్లు వేసుకున్నారు. అవి ఎట్టా మళ్ళీ పీక్కుంటారు, పారేస్తారు అంటే అట్టగడలా వాటికే ఉండి వాటికే ఎండిపోవాలి. అది మోడల్. ఇంతకుముందు అయితే నేను కోటలతో పాటే పోతా ఉన్నా. ఎప్పుడు వాళ్ళతో పాటనే తిరుగుతూ ఉంటా, వాళ్ళతో పాటనే పోతూ ఉంటా. ఇప్పుడు సోలోగా వచ్చిన. ఇంత పొద్దున్నే మనం లేచేదానికే ఇదిగా ఉంటే వీళ్ళు లోకల్స్ అయితే ఇంత పొద్దున్నే కూడా లేచినారు. ఈరోజు వాళ్ళు దేనికంటే ఎప్పుడు అదే విధంగా తాగుతూ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు హ్యాబిట్ అయిపోయి ఉంటుంది అనమాట. హ్యాబిట్ అయిపోయి ఉంటుంది. మనమన్నా కొంచెంసేపు పోకపోతే అట్టా మనకేం ఉండదు, కానీ వాళ్ళకి మటుకు ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది. ఇప్పుడు నేను ఆడికి పోయినానంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను గుర్తుపడతారు. చూడు ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, దేనికంటే మనం వచ్చేసి డైలీ కస్టమర్ అనుకో, అందుకోసం అని చెప్పేసి చాలా ఇదిగా మూవ్ అవుతారు. హాయ్, one super shot. For takeaway? Yeah, no. Sit. But I go here? Yeah. Yeah. ఇప్పుడు మనం వచ్చి కూర్చోన్నాం, కానీ చాలా
కోటోళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రీగా. వాళ్ళు ఉన్నారంటే మనం అంత ఇదిగా ఫీల్ అవ్వలేము. లోపల వచ్చేసి కాఫీ బ్యాగ్లు, కాఫీ బాక్సులు, మళ్ళీ వచ్చేసి కాఫీ కప్పులు ఇవన్నీ బయటకి సేల్స్కి కూడా పెట్టుతారు. మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి టుడే ఫ్రైడే కాబట్టి కస్టమర్సే లేరు టుడే. మ్యూజిక్ సిస్టమ్ పెట్టి ఆన్ చేస్తూ ఉంటారు, కాకపోతే బాగుంటుంది. కొంచెం టేక్ అవే కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేస్తారు, అదంత స్ట్రాంగ్గా ఉండదు. అది నా ఒపీనియన్ కాదు, మా కోటోళ్ళ ఒపీనియన్. నేనేమంటే నాకు తెలిసిందే నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. నేనేం కొత్తగా క్రియేట్ అయితే చేయలేదు. నేను ఏం వీడియో పెట్టినా ఏం చేసినా కూడా అది జెన్యున్గా ఉంటుంది. జెన్యున్ ఉంటేనే పెడతా, ఫ్యాక్టే పెడతా. జస్ట్ ఊరికే నా ఆలోచన ప్రకారంగా అయితే నేనైతే చెప్పను ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఒకసారి టేక్ అవే కూడా చేసుకున్నాం, కానీ టేక్ అవేలో అంత ఇదేమనిపించలేదు. బయట చలికి ఆడ కూర్చొని అయినాము. నేను ఒక్కడనే రాను, మా వాళ్ళు కోటోళ్ళతో పాటేనే వస్తాను. కోటోళ్ళు మేము వస్తాము, వచ్చి ట్రై చేస్తామని వెళ్ళిపోతాము. అప్పుడప్పుడు టైమింగ్లో ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు దిగితే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే నేను వస్తాను. నేను సోలోగా అయితే రాను, ఫస్ట్ టైం వచ్చాను. కాఫీ ఎట్లా చేస్తారు అని అంటే దాన్ని ఒక రోజంతా బాయిలింగ్ చేస్తారనమాట. 1 డే బాయిలింగ్ చేస్తారు. 24 hours బాయిలింగ్ చేసి 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 దాన్ని మళ్ళా స్టోర్ చేసి దాని తర్వాత వాళ్ళ టైప్లో వాళ్ళు ఏదో చేసుకొని తీసుకొని వచ్చేస్తారు. సూపర్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కాఫీ ఇస్తానే లోపల కాఫీ తాగకూడదు. ఫస్ట్ అది వాటర్ టైప్లో డ్రింక్ ఇస్తారు, దాన్ని తాగిన తర్వాత మళ్ళీ తాగాలి. అప్పుడు అది స్ట్రాంగ్ ఉంటుంది. దానికి అదే మ్యాచింగ్ అంట. మనం అనుకున్నది అయితే వచ్చేసింది ఇదే. అది ఎట్లా అది చూసినట్టు ఇది వచ్చేసి కాఫీ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇది వాటర్ కాదు, ఇది ఉండే చెప్తా చూసి. లెమన్, దాని తర్వాత ఏదో కొంచెం స్ట్రాంగ్ సోడా. కానీ ఇది ఫస్ట్ వచ్చేసి కాఫీ అయితే తాగకూడదు. కాఫీ తాగినామంటే దానికి ఇది ఉండదు అనమాట, అంత స్ట్రాంగ్గా అనిపించదు. తిప్పి తాగమన్నాడు. భయంకరమైన ఘాటు, చేదు అయితే ఫుల్గా ఉంటుంది. ఘాటు కూడా భయంకరమైన స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇది తాగినామంటే మన శరీరంలో మొత్తం క్లీన్గా, మొత్తం తలనొప్పి ఇలాంటివి ఏమి ఉండవు, బాగుంటుంది అన్నమాట. దేనికంటే ఇది వచ్చేసి న్యాచురల్, దాని తర్వాత వచ్చేసి స్ట్రాంగ్, క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ అన్నమాట. దీంట్లో ఏం వేలా ఐస్ క్యూబ్స్, లెమను, దాని తర్వాత వచ్చేసి అది సోడా వేసి ఇచ్చేసినారు. దీని పేరు వచ్చేసి గమనించారంటే ఇది స్టాక్ రూమ్ అన్నమాట, కంపెనీ పేరు. కోయట్లో అన్ని చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అలాగో అవెన్యూస్, విలేజ్. ఇది అయినామంటే ఆగలు కూడా కాదు సరిగ్గా. 10:30 అయినామంటే సాయంకాలం దాకా ఆగలు కాదు. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కోయటోళ్ళు లేయరు కాబట్టి ఇక్కడ వచ్చేసి కస్టమర్లే లేరు మార్నింగ్. దేనికంటే ఫ్రైడే అయితే కోయటోళ్ళు లేరు, కొంతమంది రేరుగా లేస్తారు. ఎవ్రీడే అయితే ఫుల్, నిన్న కూడా ఫుల్ భయంకరమైన బిజినెస్ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్. తెలుగు ఇది కాఫీ. ఇది ఇంత చిన్న దాంట్లో ఉంటుంది కదా, దీన్నే వచ్చేసి 1 గంట తాగుతాడు కోటోల్లో.
మనమైనా దేనికంటే అది స్ట్రాంగ్ చేదు ఎక్కువ ఉంటుంది. ఒకసారిగా సపసప తాగేసామంటే వాంతికి వచ్చినా వచ్చిపోతుంది ఖచ్చితంగా. అట్లా ఉంటుంది అన్నమాట. అది కలర్ చూడ ఎట్లున్నదో ఈ కలర్లోనే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత స్ట్రాంగ్ అని. ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చేసి ఇథియోపియా వాళ్ళే అంట మొత్తం టోటల్. ఇక్కడనే దీనికి వేరే చోట కూడా ఉంటాయి కదా అనుకోవచ్చు, వేరే చోట కూడా ఉంటాయి కానీ ఎంత స్ట్రాంగ్ ఉండవు. కోస్టా, కరేబో, దాని తర్వాత స్టార్ బుక్స్ వాటిలో కూడా ఉంటాయి కానీ అంత స్ట్రాంగ్ ఉండవు. వీళ్ళు కోవిటోళ్ళు సెర్చ్ చేస్తారనమాట, ట్రై చేస్తారు ఎక్కడెక్కడ బాగుండదు ఎక్కడెక్కడ బాగాలేదని. అన్ని చోట్ల కంటే ఇక్కడ బెస్ట్ అంట, ఖచ్చితంగా బెస్ట్ ఇదైతే. ఐస్ క్యూబ్స్ అయిపోయినాయి అంటే వాటర్ అయిపోయింది, ఐస్ క్యూబ్స్ అట్నే ఉన్నాయి. భయంకరమైన స్ట్రాంగ్గా ఉండదు. ఇంకొకటి కోవిటోళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే మనకి హీరో. అంటే వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు మనల్ని గుర్తుపడతా ఉన్నారు, మనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రెండూ లేవు. అంటే తెలిసినా కూడా బయట వాళ్ళు కదా కొంచెం ట్రీట్ వేరుగా ఉంటుంది. వాళ్ళ అమ్మిడితో వస్తే దానికైతే వేరుగా ఉంటుంది. అందుకే నేను వాళ్ళ అమ్మిడితోనే అడుగుతూ ఉంటాను ఎక్కువ. టోటల్లీ రెండు అయిపోయినాయి. వచ్చేసి చెక్అవుట్ చేసేసామంటే దీని నుంచి జంప్ అయిపోవచ్చు. దీన్నే సూపర్ షాట్ అంటారు కాఫీని. ఇప్పుడైతే మనుషులు ఎవరు లేరు, మామూలుగా అయితే ఫుల్గా ఉంటుంది. అసలు నిలబడుకునే దానికి కూడా గ్యాప్ ఉండదు. మొత్తం అంతా కోయేటోళ్ళు లోకల్సే ఇక్కడ ఉంటారు ఎక్కువ. 99% ఫుల్ అయితే ఉంటుంది. ఎవరు కనిపించేటట్లేరు, ఎవడి పాటుకు వాడు బిజీగా ఉన్నాడు. ఏం తినకన్నా తాగితే బాగుంటుంది, ఏం తిన్నా అందుకోసం అని చెప్పేసి. చెక్అవుట్ యా చెప్పినాము. ఒకడైతే చూశాడు, ఇంకా మనిషి రావాలా. What is your name? Felix. Felix, huh? Yeah. I think this is the one of the great person because every time I come here, really I am so best of luck here. This is one of the best our coffee. Please, can you try everyone? This is the best choice. I think. Thank you. Thanks a lot. Appreciate. Yeah. Okay. See you Have a again. great day. Bye. Thank you, sir. ఓకే Yeah. యా అది విషయం. ఇప్పుడు వచ్చేసి గుర్తుపెట్టినాడు మనల్ని. బాయ్. మ్యాటర్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టినాడు అనమాట. ఫస్ట్ నుంచి గుర్తుపట్టలేదు వాళ్ళు. దేనికంటే ఎవ్రీ టైం వస్తూ ఉంటాం కదా, అంటే వెనకాల చూస్తున్నాడంట కోవిడ్ వాళ్ళు వస్తున్నారా లేదా అని చెప్పేసి. మీ కోవిడ్ వాళ్ళు ఎవరు రాలేదు మీ ఫ్రెండ్స్ అంటే, లేదు నేను ఒకడిని వచ్చేసాను అని చెప్పి. ఏమంటే వాళ్ళంగా లేయలేదు నిద్ర, నేను వచ్చేసాను అంటే ఎవ్రీ టైం మేము వస్తూ ఉంటాం కదా, వాళ్ళకు మనం నోటెడ్ అయిపోయినాము. వాడు వెనకాల చూస్తున్నాడు, ఏంది బాగా పట్టించుకోలేదు అన్నీ ఆలోచించిన. చాలా గ్రేట్గా ఉంటుంది, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఇంక చెప్పలేము, అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట కాఫీ అయితే. ఒక తల తిరిగిపోతుంది ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే, తల ఖచ్చితంగా తిరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. డ్రైవర్లుగా ఉండే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటుంది.
కాఫీ లవర్స్కి అయితే ఇంకా కొంచెం బెస్ట్ అనమాట. ఇంతటితో మన వీడియో ఎండ్ చేస్తున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.